మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి క్లారిటీగా చూద్దాం. డిఎస్సి ప్రకటన విడుదల చేయాలి. కర్నూలు కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న డిఎస్సి అభ్యర్థులు, విద్యార్థి సంఘ నాయకులంటూ మెగా డిఎస్సి కోసం కలెక్టరేట్ ముట్టడి అంటూ మనకి మెయిన్గా న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇది ఆరంభం మాత్రమే. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న అంటూ కూడా మనకి మెయిన్గా కథనం అయితే పబ్లిష్ చేశారు. మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ను డిఎస్సి అభ్యర్థులు ముట్టడించారు. అంతకుముందు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బిర్లా కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే బైఠాయించారు. ఎంతసేపటికి కలెక్టర్ బయటకు రాకపోవడంతో ఒక్కసారిగా గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సిఐ కలగజేసుకుని డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ నాగలక్ష్మిని కార్యాలయం నుంచి బయటకు పిలిచి వినతిపత్రం అందజేయించారు. కలెక్టర్ బయటకు రావాల్సిందే అంటూ 3 గంటల పాటు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. చివరకు 10 మంది అభ్యర్థులను కలెక్టర్ కార్యాలయంలోకి తీసుకువెళ్ళగా అక్కడ కలెక్టర్ జేసీ లేరు. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు ధర్నానుద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాట్లాడుతూ, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేసి అభ్యర్థులను మోసం చేశారని విమర్శించారు. 10 నెలలు గడిచినా మొదటి సంతకానికే దిక్కు లేకపోగా వారంలో మెగా డిఎస్సి అని ముఖ్యమంత్రి, త్వరలో మెగా డిఎస్సి విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటనలు చేస్తూ అభ్యర్థుల్ని మోసం చేస్తున్నారని, వెంటనే మెగా డిఎస్సిని విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. చెలో విజయవాడకి పిలుపునిస్తామని చెప్పేసి కూడా హెచ్చరించిన పరిస్థితి. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప మాట్లాడుతూ, నిరుద్యోగుల ఉద్యమానికి అండగా ఉంటాం. డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లా తదితరులైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన సమాచారం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈనాడు కర్నూలు జిల్లా న్యూస్ పేపర్లో మనకి మెయిన్గా డిఎస్సి ప్రకటనను విడుదల చేయాలంటూ మనకి మెయిన్ కథనం అయితే పబ్లిష్ చేస్తున్నారు. తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులతో కలిసి డివైఎఫ్ఐ నాయకులు గురువారం బిర్లా గేట్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో డిఎస్సి పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంటే 13 జిల్లా అభ్యర్థులకు సంబంధించి సెపరేట్గా 13 పేపర్లలో పరీక్షలు జరిగినట్లయితే ఒకరికి ప్రశ్నాపత్రం కష్టంగా రావటం, మరొకరికి ప్రశ్నాపత్రం ఈజీగా రావటం, ఇటువంటి అవకతవకలు జరిగే అవకాశం అయితే ఉండదు. డిఎస్సి నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలి. జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష కండక్ట్ చేయాలి. 16,347 పోస్టులకు సంబంధించి తక్షణమే నోటిఫికేషన్ జారీ చేసి పక్కా ప్రణాళిక ప్రకారం పరీక్షలు పూర్తి చేసే విధంగా రోడ్ మ్యాప్ విడుదల చేయాలని చెప్పేసి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నోటిఫికేషన్ తేదీ మొదలు పరీక్షలకు సంబంధించి పక్కా డేట్లు, పోస్టింగులతో సహా రోడ్ మ్యాప్ షెడ్యూల్ని ముందుగానే విడుదల చేయాలని చెప్పేసి అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.